హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలాగే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో చూపించిన పిక్చర్లో ఉన్న ఇమేజ్ ముత్యాలు. ముత్యాలని ఇంగ్లీష్లో పర్ల్స్ అని అంటారు. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజ్ చిరుధాన్యాలు. చిరుధాన్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం ఐ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే కంటికి సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, నువ్వు ఎందుకు కన్ను కొట్టావు అనడానికి ఇంగ్లీష్లో వై డిడ్ యూ వింక్ యువర్ ఐ. వై డిడ్ యూ వింక్ యువర్ ఐ. వింక్ యువర్ ఐ అంటే కన్ను కొట్టడం. వై డిడ్ యూ వింక్ యువర్ ఐ అంటే నువ్వు ఎందుకు కన్ను కొట్టావు అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ ఐ షా హిమ్ వింక్ అట్ యూ లేదా ఐ షా హిమ్ వింకింగ్ అట్ యూ అంటే తను నీకు కన్ను కొట్టడం నేను చూశాను అని అర్థం. నెక్స్ట్ వన్, హర్ వింక్ మేడ్ మీ అండర్స్టాండ్ దాట్ దిస్ వాజ్ ఆల్ ఏ జోక్ అంటే ఇదంతా జోక్ అని తను నాకు కన్ను కొట్టిన తర్వాతే అర్థమయ్యింది అని అర్థం. నెక్స్ట్ వన్, నీ కళ్ళు ఉబ్బినట్లు కనిపిస్తున్నాయి అనడానికి ఇంగ్లీష్లో యువర్ ఐస్ ఆర్ లుకింగ్ పఫీ లేదా యువర్ ఐస్ ఆర్ లుకింగ్ స్వెలెన్ అంటే నీ కళ్ళు ఉబ్బినట్లు కనిపిస్తున్నాయి అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ వాట్ హ్యాపెన్ టు యువర్ ఐ. వై ఈజ్ యువర్ ఐ స్వెలెన్ లేదా పఫీ అంటే నీ కన్నుకి ఏమైంది, నీ కన్ను ఎందుకంతలా ఉబ్బిపోయింది అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ థాట్ సంథింగ్ హిట్ యువర్ ఐ అంటే నాకేమనిపిస్తుందంటే నీ కన్నుకి ఏదో దెబ్బ తగిలింది అని అర్థం. నెక్స్ట్ వన్, ఎందుకో తెలీదు కళ్ళల్లోంచి నీరు కారుతున్నాయి అనడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వై టియర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ మై ఐస్. ఐ డోంట్ నో వై టియర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ మై ఐస్ అంటే ఎందుకో తెలీదు కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ మై ఐస్ హ్యావ్ బీన్ వాటరింగ్ సిన్స్ 2 days అంటే 2 రోజుల నుంచి నా కంట్లోంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ కాంట్ గో అవుట్ బికాస్ మై ఐస్ ఆర్ కాన్స్టెంట్లీ వాటరింగ్ అంటే నా కళ్ళంట నీరు కారుతూనే ఉండడం వల్ల నేను బయటికి కూడా వెళ్ళలేకపోతున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఆమె కళ్ళతో సైగ చేసింది అనడానికి ఇంగ్లీష్లో షీ జస్టర్డ్ విత్ హర్ ఐస్. జస్టర్డ్ అంటే సైగ. షీ జస్టర్డ్ విత్ హర్ ఐస్ అంటే ఆమె కళ్ళతో సైగ చేసింది అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ హీ జస్టర్డ్ విత్ హర్ ఐస్ అండ్ ఆస్క్డ్ హర్ టు లీవ్. తను కళ్ళతో సైగ చేసి తనని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పింది అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ జస్టర్డ్ విత్ మై ఐస్ టు యూ టు బీ సైలెంట్ బట్ యూ ఇగ్నోర్డ్ ఇట్ అంటే నేను నిన్ను సైలెంట్గా ఉండమని కళ్ళతో సైగ చేశాను కానీ నువ్వు పట్టించుకోలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నా కళ్ళతో చూస్తే తప్ప నమ్మను అనడానికి ఇంగ్లీష్లో ఐ వోంట్ బిలీవ్ ఇట్ అన్లెస్ ఐ సీ ఇట్ విత్ మై ఓన్ ఐస్. ఐ వోంట్ బిలీవ్ ఇట్ అన్లెస్ ఐ సీ ఇట్ విత్ మై ఓన్ ఐస్ అంటే నా కళ్ళతో చూస్తే తప్ప నమ్మను అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ ఐ వోంట్ బిలీవ్ ఎనీథింగ్ యూ సెడ్ అన్లెస్ ఐ సీ ఇట్ విత్ మై ఓన్ ఐస్ అంటే నా కళ్ళతో చూసేంత వరకు నువ్వు చెప్పేవేవి నేను నమ్మను అని అర్థం. నెక్స్ట్ వన్, ఐ హర్డ్ ఇట్ విత్ మై ఓన్ ఇయర్స్ అండ్ బిలీవ్ ఇట్ అంటే నేను నా చెవులతో విని నేను నమ్మాను అని అర్థం. నెక్స్ట్ వన్, నా కళ్ళు బాగా మండుతున్నాయి అనడానికి ఇంగ్లీష్లో మై ఐస్ ఆర్ బర్నింగ్ బ్యాడ్లీ. మై ఐస్ ఆర్ బర్నింగ్ బ్యాడ్లీ అంటే నా కళ్ళు బాగా మండుతున్నాయి అని అర్థం. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ మై ఐస్ ఆర్ బర్నింగ్ ఫ్రమ్ వర్క్ సిన్స్ ఎస్టర్డే అంటే నిన్నటి నుంచి పని వల్ల నా కళ్ళు మండుతున్నాయి అని అర్థం. నెక్స్ట్ వన్, మై ఐస్ ఆర్ రెడ్ ఫ్రమ్ బర్నింగ్ సిన్స్ ఎస్టర్డే నిన్నటి నుంచి నా కళ్ళు మండడం వల్ల నా కళ్ళు ఎర్రగా అయిపోయాయి అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో ఎక్కడో చోట మీకు యూజ్ అవుతుంది అనే కదండి. సో ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.